ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకైతే మాత్రం చాలా బాధ అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే వెంటనే మన టాలీవుడ్ అగ్ర హీరోలు గాయపడుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుందన్నమాట. అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. మెగా కుటుంబంలో దాదాపు ముగ్గురు హీరోలకు, నందమూరి కుటుంబంలో ఇద్దరు హీరోలకు ఈ విధంగా ఎందుకు గాయాల పాలవుతున్నారో అసలెవ్వరికీ అంతుబట్టని ప్రశ్నలాగా మిగిలిపోతుందన్నమాట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన టీం ప్రకటించిందండి. అంటే అధికారికంగా ప్రకటించిందన్నమాట. వెంటనే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత దాదాపు 8 వారాల సమయం, అంటే 6 నుంచి 8 వారాల సమయం అనేది పట్టింది అన్నట్టుగా డాక్టర్లు ప్రకటించారు. అసలు ఈ వార్త తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. అసలు నాకు తెలియగలుగుతున్న ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా వెంటనే అంటే ఒక 2-3 నెలల్లో వెంటనే ఇలాంటి ప్రమాదాలు అనేది ఎప్పుడు కూడా జరగలేదండి. అంటే ఎప్పుడో ఒకసారి ఒక హీరోకి ప్రమాదం జరిగిందంటే అది నేను అనుకోవచ్చు. కానీ మన తెలుగు అగ్ర హీరోలకు ఇలాంటి ప్రమాదాలు ప్రతి ఒక్కరికి నిజంగా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు అగ్ర హీరోలకు నిజంగా ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. మనం ఎంత చెప్పినా చెప్పొచ్చు, అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ హీరో ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుంది, ఏం కాదులేని చెప్పి మనం ఎంత చెప్పినా సరే అభిమానులు అనేవాళ్ళు ఆందోళన చెందకుండా అయితే ఉండరండి. ఎందుకంటున్నానంటే ఆ హీరోకు సంబంధించిన అభిమానులు, ఆ హీరో సినిమా వచ్చిందంటే అది ఏ సినిమా అయినా సరే హంగామా చేసేది ఎవరండి? అభిమానులే. నిజంగా అభిమానులకు ఒక స్వార్థం అనేది ఉంటది ప్రతి ఒక్క అభిమాని కూడా. నా హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, బంపర్ హిట్ అవ్వాలని చెప్పి వాళ్ళు సినిమా ఇక రేపు రిలీజ్ అవుతున్నానగానే ఒక 4-5 రోజుల ముందాలే కటౌట్లు కట్టడాలు, బ్యానర్లు కట్టాలు, విధంగా ఒక పెళ్లి మండపాన్ని ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదే విధంగా తయారు చేస్తారన్నమాట ప్రతి ఒక్క థియేటర్ కూడా. ఇక సినిమా రిలీజ్ అయిందంటే మామూలు హంగామా ఉండదు అనమాట. ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అని ఒక టాక్ వచ్చిందంటే మాత్రం వాళ్ళకి పండగే అనమాట. మరి అభిమానులు ఇక్కడ ఆందోళన చెందొద్దు అని చెప్పి మనం ఎంత చెప్పినా సరే, తన హీరోకి గాయాలైన తర్వాత అభిమానులు ఆందోళన చెందొద్దు అంటే వాళ్ళు ఏంటరా, ఖచ్చితంగా ఆందోళన చెందరు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి కూడా ఒకరికొకరు కూడా మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఈ మధ్యకాలంలో ఇలా ఎందుకు జరుగుతుందో, మన టాలీవుడ్ హీరోలకి ఈ విధంగా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు, ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం కొన్ని రోజుల క్రితం ఒకసారి మనం చూసినట్లయితే సాయి ధరమ్ తేజ్, అతనికి ఎంత పెద్ద గాయమైందో మనందరికీ తెలుసు అనమాట. కోమా పరిస్థితికి వెళ్ళిపోయి అతను కోమా నుంచి బయటకు వచ్చేదాకా కూడా నమ్మకం చెప్పలేని పరిస్థితి. ఆ దేవుడి దయవల్ల ఎట్లా ఆ కోమా స్టేజ్ నుంచి బయటకు వచ్చిండు, ఇప్పుడు అతను సినిమాలు చేసుకుంటున్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారికి భుజానికి గాయం, ఒక భుజానికి అనుకుంటే 2 భుజాలకు కూడా అదే పరిస్థితి. తన సతీమణిని తీసుకుని వెళ్ళి దాదాపు ఒక 4-5 రోజుల పాటు అక్కడ ఉండి అన్ని ప్రథమ పరీక్షలు చేసుకున్న తర్వాత ఆ భుజానికి సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు అతని పని ఏదో అతను చేసుకుంటుండు, ఇంకా కూడా ఆ బెల్ట్తోనే అట్టే ఉన్నాను అనమాట. మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక భుజానికి కూడా సర్జరీ అనేది చేయించుకోవాలి. ఇంతేకాకుండా బాలకృష్ణ గారికి కాకినాడ పోర్ట్ లో షూటింగ్ చేస్తా ఉంటే NBK 111 ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తా ఉంటే అనుకోకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు ఏదో ఫైట్ చిత్రీకరిస్తా ఉంటే అనుకోకుండా కింద జారిపడి అతని మోకాలకు గాయమైంది అనమాట. అతన్ని హుటాహుటిగా హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత దాదాపు 3 గంటల పాటు సర్జరీ జరిగింది అన్నమాట. సరే, కోలుకోవాలి, ఆ దేవుడి దయాల మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. దాదాపు ఒక 3 నుంచి 4 వారాల పాటు అతను రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాకి సంబంధించి కూడా అతనికి కొన్ని గాయాలైనవి. అది మామూలు గాయాలు కావు. ఎందుకంటున్నానంటే కంటి పైన పెద్ద సినిమాకి సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తా ఉంటే అతని కంటి పైన జస్ట్ ఒక అంగళం గానీ కిందకి గాయమైతే పరిస్థితి ఏంటి? అతను నమ్ముకున్న దైవం వల్ల అంత ప్రమాదం నుంచి బయటపడిన అనమాట. అతని కంటి రెప్ప పైన గాయపడేలాంటికి సరే అప్పటికప్పుడే కన్ను కాబట్టి అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సర్జరీ జరిగింది, సక్సెస్ అయింది. ఒక 2-3 రోజులేమో గ్యాప్ ఇచ్చిండు, తర్వాత మళ్ళీ షూటింగ్ వచ్చిండు. ఆ సినిమా మొత్తం కూడా పూర్తి అయిపోయింది అనమాట. మరి ఆ సినిమాకి సంబంధించే చేతి మణికట్టు, ఈ మణికట్టుకి ఆ సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా ఉంటే ఆ ఈవెంట్ లో కూడా ఇక్కడ ఇంత పెద్ద బుడపలాగా కానొస్తుంది. చాలా మంది రామ్ చరణ్ తేజ అభిమానులు కూడా గమనించారన్నమాట.
అసలు ఎక్కడో చిన్న బుడపలాగా కానొచ్చేది కూడా రామ్ చరణ్ తేజ అభిమానులు గమనించి సోషల్ మీడియాలో పెట్టారనమాట. మరి అప్పటి నుంచి కూడా అతనికి సతమత పడుతుండు. సరే ఏదో చిన్నదే కదా, తగ్గిపోయితేలే, ఏం కాదులే అని చెప్పి ఇన్నాళ్ళ పాటు ఒకవేళ చూశారు కానీ అది ఎందుకో చేదారిపోయేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక 2 నెలల సమయం పడుతుంది. ఇన్ని రోజులు సమయం పట్టినా కానీ ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన వైద్యం అనేది చేయించుకోలేదంటే అప్పటి నుంచి కూడా రామ్ చరణ్ ని సతమత పెడుతూనే ఉంది, ఇబ్బంది పెడుతూనే ఉందన్నమాట. ఇక లాభం లేదన్న ఉద్దేశంతోనే కోయంబత్తూరులో ఉన్న గంగా హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళారనమాట. అప్పటికే ఇంతమంది హీరోలకు ఎందుకు గాయాలైతేనేయో ఏంటో అని అనేది అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా తలపట్టుకుంటున్నారు. కానీ నిన్న నైట్ డ్రాగన్ సినిమాకి సంబంధించి కొన్ని ఫైట్ సంబంధించిన ఏదో సన్నివేశాలు చిత్రీకరిస్తా ఉంటే అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైందటండి. గాయమైన తర్వాత వెంటనే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో దానికి సంబంధించిన వైద్యం అనేది జరుగుతూనే ఉందట. అంటే ఇక నాకు ఇదే అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఈ విధంగా గాయాలైతున్నాయి, వెంటనే ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారంటే అసలు పిచ్చిలేసిపోతుంది అనమాట. అసలు మేము ఉన్నది ఎందుకు, మేము వీడియోలు చేసేది ఏంటంటే సినిమా మన అగ్ర హీరోలకి సంబంధించి, తెలుగు ఇండస్ట్రీ సినిమాకి సంబంధించి అగ్ర హీరోల సినిమాలు ఏవైతే చేస్తా ఉంటారో వాళ్ళ రివ్యూలు చెప్పడానికి, సినిమాకి సంబంధించిన రివ్యూలు చెప్పడానికి కావచ్చు, ఆ సినిమా ఎక్కడెక్కడ షూటింగ్ ఏం జరుగుతుంది అనేది కావచ్చు, ఎక్కడ ఆ సినిమాకు సంబంధించి ఏమన్నా కొత్త అప్డేట్స్ వస్తే వాటి గురించి చెప్పడానికి మేము ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలకు గాయాలయ్యే వీడియోలు ఎక్కువ చేయాల్సి వస్తుంది అనమాట. అరే ఎప్పుడో ఏదో చిన్న గాయమైందంటే ఏదో అనుకోవచ్చు, అసలు ఇదేంటంటే వరుస పెట్టిన ఒక్కొక్క హీరోకి మెగా హీరోలకి ముగ్గురికి, ఏదో రామ్ చరణ్ కి, పవన్ కళ్యాణ్ కి, సాయి ధరమ్ తేజకి, అట్లాగే నందమూరి హీరోలకి, బాలకృష్ణ గారికి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి, వాళ్ళు ఏదో సినిమాలు చేస్తూ వాళ్ళ అభిమానుల్ని అలరిద్దామన్న ఉద్దేశంతోనే ఒక టైం అనేది పెట్టుకుంటారు. ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఒక డేట్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఆ డేట్ కి ఈ సినిమాని విడుదల చేద్దామని చెప్పి ఒక డేట్ అనేది వాళ్ళు ఆల్రెడీ కొంతమంది హీరోలు ప్రకటించారు. కొన్ని సినిమాలు ప్రకటించకపోయినా కానీ వాళ్ళందరూ కూడా ఒక డేట్ అనేది వాళ్ళ మైండ్ లో ఉంటుంది. అదే డేట్ ప్రకారంగా విడుదల చేద్దామని చెప్పి శరవేగంగా షూటింగ్లు చేసుకుంటా ఉంటే అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరిగి ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే, కానీ ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవాలి. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉంటే, అంటే ఫైట్లే కావచ్చు, ఇంకోటే కావచ్చు, అవి చిత్రీకరిస్తూ ఉంటే తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. శరవేగంగా పూర్తి అవ్వాలని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటే అనుకోకుండా ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. కానీ ఒకటిలేండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అయితే మాత్రం ఇంత భారీ ఎత్తున సినిమాలు అయితే చేయలే, కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ అనుకోకుండా ప్రమాదాలు అనేది జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మన తెలుగు హీరోలు ఈ మధ్యకాలంలో చాలా రియాలిటీగా చేద్దామని చెప్పి ప్రయత్నిస్తారనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా 12 గంటల పాటు, ఉదయం 7 గంటల నుంచి నైట్ 7 గంటల వరకు వర్షంలో తడుస్తూ అతను షూటింగ్ చేసిందంటే అసలు నిజంగా మామూలు విషయం కాదనమాట. సినిమా మీద ఫ్యాషన్ ఏంటో అర్థం కావట్లేదు అనమాట. మన తెలుగు హీరోలు ఈ మధ్యకాలంలో చాలా రియాలిటీగా చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. నాకు అనిపించడం కాదు, ఇది మాత్రం ఫ్యాక్ట్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా కానీ మన తెలుగు హీరోలే కాదండి, ఏ హీరోలైనా కానీ, ఏ భాషకు సంబంధించిన హీరోలైనా కానీ ముందాల మీ ఆరోగ్యం కన్నా ఏది గొప్పేం కాదు. మన ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషం సకం బలం అన్నారు పెద్దలు. కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏమైనా చిత్రీకరించాల్సి వచ్చిందంటే అక్కడ తగు జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేయాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, గాయాల పాలయ్యి వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ వాళ్ళు షూటింగ్ లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఇలాంటి మంచి కంటెంట్తోని మంచి రియాలిటీ గల వీడియోలు చేస్తూ ఉంటాం. మా ఛానల్ని, మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.